వెల్కమ్ టు ఐస్4 మీడియా. నేను మీ రమ్య. విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పరిధిలో సోమవారం జరిగిన భారీ పారిశ్రామిక ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్టీల్ మెల్డింగ్ విభాగంలో అధిక ఉష్ణోగ్రతలతో ఉన్న ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంలో లాడిల్ వ్యవస్థలో లోపం ఏర్పడి డవలోహం కార్మికులపై పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తుంది. ప్రమాదంలో కనీసం 8 నుంచి 9 మంది కార్మికులు మృతి చెందినట్టు వివిధ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం సాయంత్రం సుమారు 4 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 1500-1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవ ఉక్కు ఒక్కసారిగా కార్మికులపై నిలబడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక భద్రతా ప్రమాణాలు అమల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. లాడిల్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది, నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో కూడా పరిశీలన కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ అత్యవసర బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి అండగా ఉంటామని, గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనతో భారీ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు అమలు, పరికరాల నిర్వహణ, కార్యక్రమాల రక్షణ చర్యలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రమాదంలో మృతుల సంఖ్యపై వివిధ మీడియా సంస్థలు 8 నుంచి 9 వరకు వేర్వేరు సంఖ్యలో పేర్కొన్నాయి. అధికారిక తుది వివరాల కోసం దర్యాప్తు నివేదికను వేచి చూడాల్సి ఉంటుంది.